నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి. సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు. సూపర్ మైండ్ పవర్లో అసలు మనకి మైండ్ పవర్ రావాలి అంటే, మన మైండ్ సూపర్ మైండ్ పవర్గా మారాలి అంటే అసలు మనమేంటి, మనకు తెలిసినదేంటి, మన గురించి ఇతరులకు తెలిసినదేంటి, ఇతరుల గురించి మనకు తెలిసినదేంటి, అసలు ఒరిజినల్గా కోర్ మన గురించి మనం తెలుసుకోవాల్సినదేంటి. 3 విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్, మన గురించి ఇతరులకు తెలిసినదేంటి, ఇతరుల గురించి మనకు తెలిసినదేంటి, అసలు ఒరిజినల్గా మన గురించి మనం తెలుసుకోవాల్సినదేంటి. ఈ 3 విషయాలు తెలుసుకుంటే సూపర్ మైండ్ పవర్కి ఇంకొక అడుగు దగ్గరికి వెళ్తారు. ఈ సిరీస్ మొత్తం చూడండి. సూపర్ మైండ్ పవర్ సిరీస్ మీరు క్లాస్ అటెండ్ అయ్యి క్లాస్లో కూర్చుని వింటే అది వేరే, లేదు ఓన్లీ ఇట్లా సూపర్ మైండ్ సిరీస్ వినాలి అనుకుంటే కూడా వినొచ్చు. చాలామందికి కొంచెం కాస్ట్ ఎక్కువ అండి, అంత చేయలేము, అంత పెట్టలేము అంటారు. మరేం తొందర లేదు, మెల్లగా డబ్బులు సంపాదించి సమకూర్చి చేర్చుకుని నెమ్మదిగా చేయండి. బట్ ఈ సిరీస్ మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, వెరీ 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 ప్రఫౌండ్ విషయం ఏంటంటే, మన గురించి మనం తెలుసుకునే ముందు మన గురించి ఇతరులు ఏం తెలుసుకోవాలి అని మనం అనుకుంటున్నాము ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా మటుకు 99% మనుషులు ఎలా ఫెయిల్ అయిపోతారంటే, నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో అని ఫెయిల్ అయిపోతారు. నేనంట వాళ్ళు ఏమనుకోవాలో నువ్వే ఇవ్వు కంటెంట్. వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు నా గురించి మీరు ఏమనుకుంటారు, ఈయన సూర్య విద్యలేవో నేర్పిస్తాడు, ఈయన మెడిటేషన్ నేర్పిస్తాడు, ఎలా అనుకున్నారు? నేను మీరు ఏం అనుకోవాలో అది నేను కంటెంట్ రూపంలో ఇస్తున్నా. నిజ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, మా అత్త ఏమనుకుంటుంది, మా కోడలు ఏమనుకుంటుంది కదా. ఆమె ఏమనుకుంటుందో ఆ అనుకోవడానికి కంటెంట్ ఎవరిస్తున్నారు? నువ్వే. నీ బిహేవియర్ వల్లే నువ్వు కోపిస్తోడా అనుకుంటారు, నీ బిహేవియర్ వల్లే నువ్వు చేతగానోడా అనుకుంటారు, నీ బిహేవియర్ వల్లే వీళ్ళు ఏం చేసినా పనులు వేస్ట్ అయిపోతాయి అని తిడుతుంటారు. నీ బిహేవియర్ వల్లే. అబ్సల్యూట్లీ దీన్ని ఒప్పుకోలేం. నేను అన్నీ మంచిగా చేసినా వాళ్ళు ఒప్పుకోరండి. మనం మంచిగా చేస్తున్నా అనుకుంటాము, కానీ ఇతరులకి కంటెంట్ ఎప్పుడు మనము ఇస్తూ ఉంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిరంతరము కంటెంట్ ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుంది. మనం ఆ రోజు చేసిన ప్రవర్తన వల్ల మన ఫ్యూచర్ జీవితంలో మన గురించి ఏమనుకుంటారో మారుతుంది. మీరు సీనియర్ ఎన్టీ రామారావు గారి గురించి ఏమనుకుంటారు? ఆయన గొప్ప నటుడు, రాజకీయాలు. ఎలా అనుకుంటున్నారు? మీకు అదే కంటెంట్ ఆయన ప్రొడ్యూస్ చేశాడు, అదే కంటెంట్ ఆయన ఇచ్చాడు మీ బ్రెయిన్లోకి. ఆయన గొప్ప నటుడు. నేను కావాలని చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళని సూపర్ మైండ్ పవర్ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళందరినీ ప్రశ్న అడుగుతా. మీకు పికాసో తెలుసా అండి అంటాను, లేకపోతే మీకు ఎంఎఫ్ హుస్సేన్ తెలుసా అండి అంటాను. తెలుసండి, గొప్ప ఆర్టిస్ట్ కదా అంటాను. ఓకే, ఆయన వేసిన ఆర్ట్కి ఒక 10 పేర్లు చెప్పండి అంటాను. అంటే అది మొనాలిసా అని ఆగిపోతారు. సో యాక్చువల్గా ఎవరికి తెలియదు, మీకు ఎవడో ఇచ్చుంటాడు కంటెంట్. ఆ కంటెంట్ని మీరు నిజమనుకుని దాన్నే నడుపుతూ ఉంటారు. మన జీవితంలో కూడా మన గురించి ఎవరైనా ఏదైనా అనుకోవాలి అంటే దానికి తగ్గ కంటెంట్ మనమే ఇస్తాం. సో ఇప్పుడు వాళ్ళు ఏమనుకోవాలో మనం మార్చాలి అంటే మనం ఇవ్వాల్సిన కంటెంట్ని మార్చాలి. నేను భయపడుతూ ఉంటానంటే వాళ్ళ ఒక తల్లి కూతుర్ని తీసుకొస్తే ఆమె అంటే నేను రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయపడతాను, ఆఫీస్లో ఎవరిని ఏదైనా అంటారేమో అని భయపడుతుంటాను, నేను చెప్పాల్సి నాకు తెలుసు కానీ చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడుతుంటారు. ఓకే, అంతవరకు ఓకే కదా. ఇప్పుడు ఆమె ఏమి ఇచ్చింది కంటెంట్? ఈమె పిరికిది అని కంటెంట్ ఇచ్చింది. వాళ్ళమ్మ పొద్దున లేస్తే, నువ్వు పిరికిదానివి, అమ్మో నువ్వు భయపడిపోతుంటావు, హనుమాన్ చాలీసా చదువు నీ భయం పోతుంది, ఇది అని మొత్తంగా ఓవరాల్గా తన పర్సనాలిటీని భయము పర్సనాలిటీ అని తయారు చేసింది. సో అదే కంటెంట్ మనం ప్రొజెక్ట్ చేస్తుంటాం కాబట్టి నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా వీళ్ళు భయస్థుడు అనే కంటెంట్ తయారు చేస్తారు. సో వాట్ యు గివ్ టు అదర్స్, అదే నీ పర్సనాలిటీ. నెంబర్ 1, అదర్స్ గురించి మనకు ఒక పర్సనాలిటీ పర్సెప్షన్ ఉంటుంది. అంటే ఒకరిని చూడగానే వీడు ఇట్లాంటోడు అని ఒక పర్సెప్షన్ తయారు చేసుకుంటాం, ఒక స్టోరీ తయారు చేసుకుంటాం. సో అదర్స్ గురించి నీకు తెలిసినదేంటో చాలా తక్కువ. వాళ్ళ ఇంట్లో ఎలా చేస్తాడో, వాడు నిజంగా పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటాడో, వాడి ఫ్రెండ్స్తో ఎలా ఉంటాడో, వాడు బయటికి వెళ్తే కొలీగ్స్ ఎలా ఉంటాడో తెలీదు. మనకి 4-5 పాయింట్లు తెలుస్తాయి. ఆ పాయింట్ పట్టుకుని వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం.
నేను చాలామంది హీరోలు హీరోయిన్ల గురించి మాట్లాడుతుంటే విన్నాను. వాడు అట్లాంటోడంట కదా, ఆ హీరో అంతా ల్యాండ్ కబ్జాలు చేస్తాడంట కదా, వీరంతా బాగా డబ్బులు తింటారంట కదా, ఆ హీరోయిన్ అలాంటిది కదా అని ఎవడో చెప్తుంటాడు. నువ్వు ఎలా రా, నువ్వు వెళ్ళి చూసి వచ్చావా ఏంటి అని అడిగితే, మనం చూస్తుంటాం కదండి, పేపర్లలో చదువుతుంటాం కదండి, న్యూస్లో వస్తుంటుంది కదండి, రీల్స్లో వస్తుంటుంది కదండి అంటాడు. అదర్స్కి కూడా ఏం తెలియదు. మనము వాళ్ళు ఎలా చూస్తారో దాన్ని బట్టి మనం ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాం. కొంతమంది అయితే ఆ అభిప్రాయం నిజమని అనుకుంటారు. ఓకే, సో మనకి తెలిసినది ఒకటి, మనము ఇతరుల గురించి అనుకుంటున్నది ఒకటి, యాక్చువల్గా మన లోపల తెలుసుకోవాల్సినది టోటల్లీ డిఫరెంట్. సో వాట్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ అదర్స్ థింక్ అబౌట్ యూ, అండ్ లోపలికి వెళితే, డీప్గా ఎన్రూట్గా వెళితే నీ లోపల తెలుసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. అదేంటంటే, అది ఎంత ఇంపార్టెంట్ అంటే, నీ సూపర్ మైండ్ వీటన్నిటికీ అతీతం. ఎవరు నీ గురించి ఏమనుకున్నా, ఎవరి గురించి నువ్వు ఎంత భయపడుతున్నా, వాడిని చూస్తే నాకు భయం వేస్తుంది, వాడిని చూస్తే నాకు ఇలా అనిపిస్తుంది, మా నాన్న నన్ను ఏం చేస్తాడో టెన్షన్ అవుతుంది, మా అమ్మ తిడుతుందేమో, మా అత్త ఇలా అంటుందేమో, మా హస్బెండ్ ఇలా అంటాడు, అవన్నీ నీ ఊహలే. ఏమవుతుందో ఒక్కసారి గట్టిగా నిలబడితే ఏముండదు అక్కడ సీన్, బట్ భయపడుతూ ఉంటాం. అలా మీ లైఫ్లో ఎన్నో విషయాలని ఊహించుకుని వాట్ యూ థింక్ అబౌట్ అదర్స్ అనే పిక్చర్ తయారు చేసుకుని భయపడుతుంటాం. సూపర్ మైండ్ పవర్లో నేను ఫస్ట్ డే ఇదే నేర్పిస్తా. ఏం తెలుసా, నువ్వు ముందు భయాన్ని పోగొట్టుకో. నా గురించి ఎవడేమనుకుంటాడో అన్న మసాలా నేనే ఇస్తా అనుకో, నీ ఇష్టం వచ్చింది అనుకో అనే దాంట్లోకి వెళ్ళాలి. అప్పుడు డీప్గా నీ లోపల ఉన్న సూపర్ మైండ్ పవర్, మహామేధాశక్తి మేల్కొంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మహామేధాశక్తి, సూపర్ మైండ్ పవర్ని జనరేట్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్, కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ నేర్పిస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లోపలికి వెళ్ళి ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. దట్ సూపర్ మైండ్ పవర్ ఎక్కడో లేదు, ప్రతి చోట ఉంటుంది. నేను ఎప్పుడైతే నా గురించి నేను భయపడి ఇన్ని రోజులు అనుకున్న సీన్లన్నీ పక్కన జరుపుతానో, అప్పుడు నాలోని సూపర్ మైండ్ పవర్ బయటకు వస్తుంది. ఇది తెలుసుకున్న రోజున ఎన్నెన్నో క్లేశాలు, నేను ఇలా చేయలేను, నేను అలా చేయలేను, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు, అలాంటి ఇష్టం ఉండవు అని భయపడుతూ నీ మైండ్ని కవరప్ చేసేసావు. ఒక్కసారి ఓపెన్ చేయి, సూపర్ మైండ్ పవర్ మరింత దగ్గరగా వస్తుంది. సో ఈ 3 విషయాలు మీరు ఎక్కడున్నా ఆలోచించండి. నా గురించి ఎవరేమనుకుంటారు, వాళ్ళకేం తెలుసు, ఇతరుల గురించి నాకు తెలిసినదేంటి, ఈ 2 కాకుండా యాక్చువల్గా నా లోపల ఉన్నదేంటి, ఇది అబ్జర్వేషన్ చేయండి. కాసేపు టైం పెట్టుకుని అబ్జర్వేషన్ చేయండి. దట్ నాలోని సూపర్ మైండ్ పవర్ నాకు వెలుగొందాలి అంటే, నా మైండ్ ఇంకా విచ్చుకోవాలి అంటే, ఎవడెవడు నన్ను వాళ్ళ ఒపీనియన్లో బందీ చేశాడో ఆ బంధనం నుంచి బయటపడతాను అని ఫిక్స్ కండి. ఈరోజు ఫిక్స్ కండి. దట్స్ యువర్ సూపర్ మైండ్ పవర్. సూపర్ మైండ్ పవర్ మీకు ఎలా పనిచేస్తుందో తెలుసా? ఎవరో మీకు గిరిగీసి నించో పెడితే అందులో మీరు నించోకూడదు. వాడెవడో చెప్పాడు, నువ్వు పిరుకోనివిరా, నువ్వు చేయలేవు అని అనగానే, అవును చిన్నప్పటి నుంచి నాకు పిరికే, నేను భయమే అని ఇతరులు నీ గురించి తెలుసుకున్నది నువ్వు వాళ్ళకి కంటెంట్లా ఇస్తున్నావా చూసుకో. నేను చెప్పే మాటలు మీకు కొంచెం ట్విస్టీగా అనిపించవచ్చు, బట్ నిజం ఇదే. నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు, ఇతరుల గురించి నేనేమనుకుంటున్నాను, అసలు ఒరిజినల్గా ఏముంది, దట్స్ ద పాయింట్. ఆ పాయింట్ దగ్గర మీరు ఆలోచించండి, లైఫ్ విల్ బి డిఫరెంట్. నేను చెప్పింది ఇంకొకసారి మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సూపర్ మైండ్ పవర్ బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. మనకి August 24th నుంచి సూపర్ మైండ్ పవర్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. 24th to 30 7 days ఆన్లైన్ క్లాసు. ఇంట్లోనే కూర్చుని మహామేధ మనోవేగ మెడిటేషన్ నేర్చుకోవడం, 3 phase మెడిటేషన్ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.